నిడల దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీవు నీవు కోరుకొనిన మార్గము గుండా ప్రయాణము చేసి, ఈ మార్గము గుండా ప్రయాణము చేసి ఇబ్బందుల్లో పడ్డాను అని నీవు వేదన చెందుతూ ఉన్నావా? కాదు, నీవు చేయాల్సిన పని అది కానే కాదు. ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవి. మొట్టమొదట నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, నీ మార్గమును నీ దేవునికి అప్పగించు, నీవు ఆయనను నమ్ము. ఆయన నీ మార్గములను, నీవు ఎన్నుకొనిన వంకర మార్గములను, ఇబ్బందికరమైన మార్గములను, చీకటి మార్గములను తిన్నని మార్గములుగా, ఆశీర్వాదకరమైన మార్గములుగా, ఆనందదాయకమైన మార్గములుగా చేసేస్తారు. నీ బ్రతుకులో ఆయన ఉన్నతమైన ఆశీర్వాదములను నీకు అనుగ్రహిస్తారు.